కోఆపరేటివ్ సొసైటీ పాలకోవా. పాలకోవా అమ్మా, పాలకోవా. గవర్నమెంట్ వారిచే అనుమతి పొందిన కేసీ చారిటీ లాటరీ ఫండ్ ఈ నెల 16వ తారీఖు డ్రా కలుపుతారు బరంపూర్ లో. ఏ ఊరు వారైనా, ఏ పల్లె వారైనా, ఏ జిల్లా వారైనా, ఏ రాష్ట్రం వారైనా తమ పేరుతో గానీ, తమ పాపాయిల పేరుతో గానీ, ఇష్టదైవం పేరుతో గానీ, కట్టుకున్న దాని పేరుతో గానీ, ఉంచుకున్న దాని పేరుతో గానీ ₹1 పెట్టి ఒక్క టికెట్ కొనండి సార్. ₹1 10 లక్షలు పొందండి సార్. నేను వద్దంటేందుకు కొద్ది నాకు టికెట్ అంట కట్టావా? తీరా పేపర్లో చూసేసరికి దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది బావా. 10 లక్షలే? అదే కంగారుగా ఉంది బావా. టికెట్ మార్చుకునే లోపల ఎవరికైనా తెలిస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంతో కంగారు పడి నిద్ర పట్టుకుని సలహా కోసం పరిగెత్తుకొచ్చాను బావా. బాబా, భగవంతుడే పిచ్చోడు కాదయ్యా. ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుతాడు. ఆ రాత్రి నా కూతురు బిడ్డను నిర్దాక్షిణ్యంగా వెతికి వదిలేయాల్సి వచ్చింది. ఆ లాటరీ టికెట్ మార్చుకుని మీ నాన్న లక్షాధికారి అయ్యాడు. ఇదిగో బాబు. ఇది ఉంచండి. ఎందుకు బాబు? మళ్ళీ నా చేతికి డబ్బందిన తర్వాత విడిపించి తీసుకెళ్తానమ్మా. తాకట్ట? అదేమిటి బాబు? లేదమ్మా, నా తృప్తి కోసం. వస్తానమ్మా. మంచిది బాబు. నిజం చెప్పు, ఈ గొలుసు నీది కాదని నాకు తెలుసు. ఇది ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది? నా బిడ్డ బ్రతకటానికి డబ్బిచ్చారు గనక నిజం చెప్తున్నాను. 4 ఏళ్ల క్రితం ఒక రోజు రాత్రి ఒక కుర్రాడు ఏడుస్తూ నాకు కనిపించాడు. ఇంత రాత్రి కాదు ఇక్కడ ఏడుస్తున్నాడు? ఎవరి కుర్రాడు? వాడు నా కూతురు బిడ్డరా. ప్రేమతో అన్ని కనుక ఇంటికి తీసుకొచ్చావా, నీ అల్లుణ్ణి సంపి మొసలికేసినట్టు ఆన్ని కూడా వేసేస్తా, జాగ్రత్త. ఆడు పరమ కషాయ మడిసిలా ఉన్నాడు. ఓ పని చేద్దాం, అబ్బాయిని మనమే పెంచుకుందాం. నువ్వు అన్నదే కరెక్ట్. వెళ్దాం పదా. చెప్తా పదా. అతను చెప్పిన దాన్ని బట్టి నా మనవడు బ్రతికున్నాడన్న సంగతి నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక సంగతి కూడా తెలిసింది. మన ఇంట్లో పని మనిషితో మీ నాన్న సంబంధం పెట్టుకున్నాడని, ఆవిడ ఒక బిడ్డని కని ఆసుపత్రిలో ఉందని నాకు తెలిసింది. మీ కుటుంబానికి, మీ హోదాకి నేను తగనని తెలుసమ్మా. కానీ నేను చేసిన తప్పుకు నా కన్న బిడ్డను అనాథం చేయకండమ్మా. ఈ బిడ్డ బాధ్యత మీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్నానమ్మా. పని మనిషి వదిలిపెట్టి వెళ్ళిన ఆడపిల్ల మరెవరో కాదమ్మా, నువ్వే. నానమ్మా? అవునమ్మా, నువ్వే. ఎప్పుడు చెప్పు? దైవ నిర్ణయం వల్ల నీ బావని మెళ్ళో బలవంతంగా కట్టిన ఈ తాళిబొట్టు ఉంచుకుంటావో తెంచుకుంటావో నువ్వే నిర్ణయించు. మీ నాన్న అర్జెంటుగా నీకు పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాడు. వాడికి తెలియకూడదని నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి ఈ సంగతి చెప్పాను. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మిగిలిన బ్రతుకులో ఏదీ సరిగ్గా ఉండదమ్మా. ఆలోచించుకో. అప్పన్న తన్నమ్మన్న, అప్పన్న తన్నమ్మన్న, ముగ్గైర తమ్మన్న, ముగ్గైర తమ్మ. లోపల నావల పంత కోరి పెట్టి నానోయ్ బావా, గుత్తి వంక వంటిల్లే వైకుంఠం, కత్తిపేట కైలాసం. చూడు ఎవరొచ్చారో. అమ్మా నువ్వా? లేమ్మా. మావయ్య గారు, త్రికరణ శుద్ధిగా ఇంట్లో అడుగు పెట్టాను.
గతంలో నేను చేసిన పొరపాట్లు మీ పెద్ద మనసుతో క్షమించండి. అలాగే అలాగే, చాలా సంతోషం అమ్మా. తాళి తెంచద్దు అని పెద్ద ఆవిడ పట్టుపట్టిందని ఇన్నప్పుడే నువ్వు మా ఇంటికి వచ్చేస్తావని ఊహించానమ్మా. మావయ్య గారు, ఆ ఏమిటమ్మా? ఇంటి నుంచి కట్టుబట్టలతో వచ్చేసాను. కట్టుకున్న ఈ బట్టలు కూడా ఆ ఇంటి వినిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకని ఆహాహా. నా కొడుకులో ఉన్న పరుషం కోడలో కూడా ఉంది. ఒక్క నిమిషం ఉండమ్మా. మా బాస్ సూపులకి సర్దార్ పాపరాయిలా కనిపిస్తాడు గానీ మనసు మాత్రం నిప్పుల మీద పెట్టిన ఎన్నపోస. చూడమ్మా, గోపికి పెళ్ళయిన తర్వాత కోడలు ఇంటికి వస్తుందని ముందుగానే చీర నగలు కొనట్టు పెట్టాం. చీర మాత్రం పట్టు చీరడమ్మా. నగలు మాత్రం సిలకలపూడి బంగారావి. మా కెపాసిటీ అంతేనమ్మా. ఆ గదిలోకి వెళ్ళి చీర మార్చుకోమ్మా. అప్పరాజు, పిల్లని చూసిన తర్వాత వాడు ఏమంటాడంట? పిల్లని ఏమంటాడో నాకు తెలియదు గానీ మన మాత్రం ఛీ, థు అంటాడు. అంతేనంటావా? గ్యారంటీ. ఏమిటి అంతలా బిగుసిపోయారు? ఈ బట్టలు ఎవరై? అసలేం జరిగింది? తమరాజు మాట్లాడవే, చెప్పా. ఆండబాయ్ సరిద్దురా, ఎల్లు వంటట్లోకి చూడు. నీకే తెలుస్తుంది. నా ఇంటికి వచ్చి వంట చేసేందుకు ఎవరవే నువ్వు? ఆ రోజు తాళి కట్టారు, ఇవాళ తలంబ్రాలు పోశారు. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అండి? ఆగు. అసలు ఎవరు అడిగి నువ్వు నా ఇంట్లోకి వచ్చావు? ఎప్పుడు మీరు నా మెళ్ళలో తాళి కట్టారో ఆ నిమిషం నుంచి ఇది మీ ఇల్లు కాదు, మన ఇల్లు. తెలివిగా మాట్లాడు. నీ మెళ్ళో తాళి కట్టింది నీతో సంసారం చేయడానికి కాదు, నీ పొగరనిచ్చేందుకు. నీ మెళ్ళో తాళి కట్టింది నిన్ను నా భార్యగా చేసుకునేందుకు కాదు, జీవితాంతో నువ్వు ఎవరికి భార్య కాకూడదని. ఎవరికి భార్య కాకూడదనే మీరు ఆ పని చేస్తే నేను మీ భార్యగా ఉండాలనే కదా. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపోదామండి. మర్చిపోదాం? ఏమిటి మర్చిపోయేది? నా హార్మోని బద్దలు కొట్టిన విషయం మర్చిపోతాను, నా గుండె పగలగొట్టిన విషయం మర్చిపోతాను, నువ్వు నన్ను కొట్టిన కోడా దెబ్బలు మర్చిపోతాను. కానీ 10 మందిలో నేను చెయ్యని నేరం నా మీద మోపి నా నిజాయితీ మీద నువ్వు అహంకారంతో వేసిన మచ్చను మాత్రం మర్చిపోలేను. ఆ మచ్చను చెరుపుకోలేను కూడా. చూసారా మావయ్య గారు, భార్యతో మాట్లాడారు. నువ్వు నీ నక్క వినయాలు. ఇక్కడి నుంచి బయటికి వెళ్తావా, మెడబెట్టి గంటేమంటావా? ఆగు. ఆ రోజు అంతమందిలో తాళి కట్టిన తర్వాత ఆ అమ్మాయి కాదన్నా నువ్వు కాదన్నా లోకం దృష్టిలో మీ ఇద్దరు భార్యాభర్తలే. ఆ అమ్మాయి నీ పట్ల చేసిన తప్పులన్నిటికీ జీవితానికి సరిపడా శిక్ష వేసి. పాప అమ్మాయి పిచ్చేత్తాపంతో వచ్చి కాపురం చేస్తానంటుంటే కుదరదంటాం ఎట్టుంటుందో తెలుసా? అప్పతేనే గాని ఖైదీని జైల్లో ఉంచి ఎట్టగుంటదో అట్టగుంటది అబ్బాయ. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అలాగే మావయ్య. ఆగు. నాన్న, నా కోపం హద్దులు దాని ముందు అమెరికన్ చెల్లిపోమని చెప్పండి. ఆ అమ్మాయి నా కోళ్ళు. ఈ ఇంటి కోడలను బయటకి ఎంటేసే సాంప్రదాయం రామంది కాదు. కాకపోయినా ఈ అహంభావం ఇంట్లో బయటికి ఏంటి అవసరం నాకు ఉంది. నేనే గంటేస్తాను. మావయ్య గారు, అబ్బాయి 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 అమ్మాయి వాడు అలాగంటాడు కానీ నువ్వు లోపల పదమ్మా. ఆయన మాట ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారం నేను ఇక్కడే ఉండిపోతాను మావయ్య గారు. ఆయన ఒప్పుకున్నప్పుడే నేను లోపలికి వస్తాను. ఆ మొగుడికి తగ్గ పెళ్ళానవే తల్లి నువ్వు. అబ్బాయా, దిగు బాబు, ఇదే మన బంగళా. చూడు, నువ్వు తాత బెర్లాలు పుట్టిన ముహూర్తంలో పుట్టి ఉంటావయ్యా. అందుకే ఈ సూర్యచంద్రరావుకి అల్లుడు అవుతున్నావు. రా బాబు రా, కూర్చో. నే వెళ్ళి అమ్మాయిని పిలుచుకొస్తాను. అలాగేనండి. సార్ అమ్మాయి గారు. ఆ అమ్మాయి వర్షంలో నిలువునా తడిచిపోతుందిరా. ఇరుగు పొరుగు వాళ్ళు చూసారంటే మన మొహాన్ని ఉమ్మేస్తారా. లోపలికి రమ్మని. మరేం పర్వాలేదు,
ఆ ఇంటి తాలూకు మురికి భావాలు ఇంకా ఏమైనా మిగిలి ఆ వర్షంలో తడిచి పూర్తిగా కొట్టుకుపోతాయి. బాగా తడవని. అమ్మ రాధా, నీకేమైనా మర్చిపోయిందా? ఇట్ట వర్షంలో తడుస్తూ నిలబడతావేంటి? మన ఇంటికి వెళ్దాం పదా. నేను రాను. నేను ఇంటి ఇల్లాలిని. ఆయన నన్ను ఇక్కడ నిలబడమన్నారు, నిలబడ్డాను. అమ్మో, దీనికి ఏదో పిచ్చి పట్టింది. ఎస్ఐ, మనం వచ్చిన పని కానీ. ఐఎమ్ హియర్, నో ఫియర్. రైట్, ఎవడా లోపల? అవుదా అసలు కాలింగ్, కమ్ అవుట్. యు ఆర్ అండర్ అరెస్ట్. కారణం చెప్పగలరా సార్? ఈ పిల్ల మెల్లో బలవంతంగా తాళి కట్టావంట, నానా హింసలు పెడుతున్నావంట. దీనెబ్బ అంటే 1 రిపోర్ట్ ఇచ్చాడు. దర్శనం అంతే, ఎక్కువగా మాట్లాడక. కానిస్టేబుల్స్ తగిలించండి వాడి చేతికి సైకిల్. కారణం లేకుండా సంఖ్యలు వేయించుకోవడానికి ఇక్కడ దద్దమ్మలు ఎవరు లేరు. సంఖ్యలు ఎవరేస్తారో ముందుకు రండి. రండి. కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్. మే ఐ నో ఆన్ వాట్ చార్జెస్ ఆర్ యు అరెస్టింగ్ మై హస్బెండ్? చూడు సుర్రు సుర్రు మేడము, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడిన, పింగ్లీష్ లో మాట్లాడిన, ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా నాకు అండర్స్టాండింగ్ అయిపోయినదే. ఫార్చునేట్ గా అన్ఫార్చునేట్ గా ఈ బికేమ్ యువర్ హస్బెండ్. Did my husband give any complaint on me? Or did I? No. This is a family matter. Some third person had given complaint. అయ్యో, నీ ఎబ్బను పట్టుకుని 1 పర్సన్ పట్టుకుని 3rd పర్సన్ 4th పర్సన్ 5th పర్సన్ అంటే 2 ఐస్ 2 కళ్ళు పోతాయి. Sorry, Inspector. I have no father, no mother or anybody. I have only one person. That is my husband. Understand? అయితే ఆ సంగతి మీ అబ్బకి చెప్పు. నువ్వునా రాధా, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అవును, నాకు తల్లి లేదు, తండ్రి లేడు. నాకున్నది ఒక్కరే, అది నా భర్త. రాధా, రాధా, రాకపోతే నువ్వు చచ్చినట్టే లెక్క. రాధా, ఒరే అబ్బాయి, ఆ ఇంటిని కాదని వచ్చేసింది. నీ ముందే తండ్రిని కూడా కాదంది. సీతమ్మ వారిని అగ్ని పరీక్ష పెట్టినట్టు ఇంకా ఎందుకురా అమ్మాయిని అలా వర్షంలో నిలబెడతాం? ఇదేమన్నా బాగుంది? లోపలికి రమ్మను. రామ్మ, రామ్మ, రామ్మ. అమ్మయ్య, మహాయోగి విశ్వామిత్రుల వారు ఆశ్రమంలో లేరు, బ్రతికారు. ఏమిటా చూపు? గొడ్ల గురించి అలా చూస్తారేమిటి? నాకు సిగ్గేస్తుంది బాబు, కళ్ళు మూసుకోండి. అయినా నేనే మీ దాన్ని అయినప్పుడు, నా తనువు మనసు అంతా మీదే అయినప్పుడు నాకు మీ దగ్గర సిగ్గెందుకు? అబ్బాయి, అమ్మాయిని ఏం చేసావరా? అది ఏదన్నా? హాయ్ బాబోయ్, అమ్మాయిని ఏదో చేసే ఉంటాడు. ఏం లేదా, అమ్మాయికి అర్జెంట్ గా చేయాలనుకున్నాను అంతే. కోడలు పిల్ల కొంటున్నాను. మన కోడల పిల్ల కూడా సన్న పిల్లగా. సెలక్షన్ కోసం తీసుకొచ్చారు. అదే లేదు సెలక్షన్. ఈ బాయ్ కి ప్యాంటు షర్టు తీయాలి, మంచి బట్టలు చూపించండి. అదే మంచి చీరలు సెలెక్ట్ చేయి. అమ్మ పాపరాయుడు బా, ఏంటి సూపర్ బజార్ తో పబ్లిక్ గా సీరియల్ కొనడానికి వచ్చావా? దీనికద్రా, పాపం కోడల పిల్ల ఇంటి నుంచి మన ఇంటికి కట్టుబట్టతో వచ్చింది కదా, అందుకని 4-5 చీరలు కొనాలి కదా. అట్టగా. అన్నయ్య గారు, ఈ షర్టింగ్ మా బావకి ఎలాగుంటుంది? ఏమిటి, నేను నీకు అన్నయ్య గారును, వాడు నీకు బావగారుడా? అవును. ఇది ఎప్పటి నుంచి? ఒరే తప్పుడు కథలు అప్పరోజు, ఇన్నాళ్ళు నువ్వు తప్పుడు కథలు చెప్తావు అనుకున్నాను. ఇప్పుడు తప్పుడు వేషాలు కూడా వేస్తున్నావు అనమాట. అబ్బే నేనేం చేయలేదు, ఊరికే వరస కలిపింది. నువ్వు నా మీద గోపిగారితో చెప్తానవే, ఇప్పుడు నీ మీద గోపిగారితో చెప్తా. బాబు చెప్పద్దు, నేను నీ దగ్గర కొట్టేసిన డబ్బులన్నీ నీకు ఇచ్చేపడ. ఇక్కడ లేవు, గుర్రబండిలో ఉన్నాయి.
ఇంకో పార్ట్నరు అదేంటి ఇక్కడ కూకుని మొసలి కన్నీరు గరుస్తున్నావు? చూసావుగా నా కూతురు నన్ను నల్ల గుండెల్లో పొడి చేసిందయ్యా. ఆ బావని అంటే ఆ గోపిగాడి బాబుని ఈ మొసలికే వేసానయ్యా. అట్టగే ఆ గోపిగాడిని కూడా ఈ మొసలికి వేసి పారేశానంటే నాకు పట్టిన శని ఎరగడైపోద్ది. మీ బావను బతికుండగానే మొసళ్ళకేసేసావా లేక సంపేసినాకేసేసావా? సంపేసినాకే. ఇదిగో పార్ట్నరు, నీ కోరికేదో నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. ఆ హార్మోనియం పెట్టిగానే లేపియాలి. ఇక చూసుకొని ఇది దాచి రారా రా. నా తడాక చూశావుగా, దమ్ముంటే మళ్ళీ దాటు. దమ్ముంటే నువ్వు దాట్రా.
దాట్రా. ఓలమ్మోలమ్మో మీరు నా మీదకు ఉసిగొలిపిన ఊర కుక్క మొహం మీద నీళ్లు చల్లి బతికించుకోండి. అశ్రయ్యా, నువ్వు ఉత్తి సన్నాసివయ్యా. ఈడేదో పొడి చేస్తాడని తీసుకొచ్చావు. ఆ హార్మోని పెట్టిగాడు మన కళ్ళు ముందే ఈ నోరు తడిచేసి వెళ్ళిపోయాడు. భలే ఓరండి మీరు. మీరేదో గొప్ప కిమినెలి బెయిన్ అనుకున్నాను, కానీ నాకంటే సన్నాసి నాయలని అండర్స్టాండింగ్ అయిపోయినది. అసలు కథ నేను నడుపుతా, రండి. బాబు, పుణ్యం చేసుకున్న మీ కుడి పాదాన్ని ఆ పాపి పీకల మీద మోపండి. మోపండి చెబుతా. కసక్కన ఓ తొక్కు తొక్కని చెబుతా. నెసట కార్యక్రమం ఏంటంటే ఈ మర్డర్ ఆ హార్మోనియం పెట్టిగడి మీద బనాయించడమే. నువ్వు ఇండియాలో ఉండాల్సి కాదయ్యా. నేను అత్త పోలీస్ కుట్లు వేసుకోవడానికి టైం అయిపోయినా. రాధను రమ్మన్నాడు రాజపేదకు మగాళ్ళు స్నానం చేస్తాంటే ఇటు వచ్చావు. తమరు తానం చేయడానికి వచ్చి నీ చేపలు పడ్డానికి వచ్చాను నా ఇట్టం. సర్లే పెట్టలే. ఇలా బయటకు వచ్చానంటే నీ పని చెప్తాను. ఇదేంటి రండి చూద్దాం. ఇదిగో శుభ్రు శుభ్రు నా శుభ్రు కూడా నాకు చెప్పా. నేను ఈయనంటే ఈయన. శుభ్రు 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 ఇది నత్తుగొళ్ళ. ఒరే ఒరే నీకు వచ్చి వస్తా దాకా మళ్ళీ మా ఇంటికి వచ్చి తీసుకుంది కానీ. నేనివ్వను. ఇలా మీ ఇంటి దాకా దిష్మలతో వస్తే నన్ను చూసి కుక్కలు మరుగుతాయి. ఒరే నువ్వు వెళ్తే మరుగుతీరా, నేనంటే కరుస్తీరా. ఒరే ఒరే నీకు పట్టుకొచ్చి కొని పెడతాను కానీ ఆ గోచి ఒకసారి ఎవరా బాబు. పట్టుకొచ్చి కొనకపోతే